ఇక్కడ ఈ రోజు ఏదైతే జరుగుతుందో ఈ జనరల్ బాడీ మీటింగ్, ఇది నార్మల్ మీటింగ్ కాదు. ఇక్కడ మనము ఆల్ ఓవర్ ఇండియా నుంచి, భారతదేశం మొత్తం నుంచి లీడర్స్ ని వెతుకుతాము. ఆల్ ఓవర్ ఇండియా నుంచి వాళ్ళు నేపాల్ నుంచి ఉన్నారు, మిగతా అన్ని రాష్ట్రాల నుంచి మనం ఇక్కడ సెర్చింగ్ చేస్తాము. ఏ రాష్ట్రం నుంచి అయితే వస్తారో ఆ రాష్ట్రానికే వాళ్ళని లీడర్ గా ఇక్కడ నియమించడం జరుగుతుంది. అలాగే డిస్టిక్ నుంచి, ఏ డిస్టిక్ నుంచి వస్తారో ఆ డిస్టిక్ నుంచే మనం ఇక్కడ వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ మనం నెట్వర్క్ కానీ మల్టీ లెవెల్ మార్కెట్ కానీ ఇక్కడ చేయము. ఎవరైతే అనుకుంటారో ఇక్కడ ఓన్లీ 8,000 రూపీస్ కలెక్టింగ్ జరుగుతుంది అనేది వాళ్ళ టోటల్ ఫెయిల్. ఇక్కడ కలెక్టింగ్ చేసే పని ఇక్కడ జరగట్లేదు. వేలస్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లీడర్స్ ని తయారు చేస్తుంది. ఎవరైతే అర్థం చేసుకుని, ఎవరైతే కళ్ళు తెరిచి మరొక వ్యక్తిని కళ్ళు తెరుస్తూ టోటల్ భారతదేశాన్ని కాపాడేటువంటి లీడర్స్ కావాలి. సో ఈ మీటింగ్ లీడర్ సంబంధించింది. ఎందుకు లీడర్స్ ని తయారు చేస్తామంటే ఆల్ ఓవర్ ఇండియాలో వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఇండియా చేంజర్స్, ఇండియాని మార్చేటువంటి శక్తి ఒక వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ తప్ప ఇంకా ఎవ్వరికి లేదు. ఇలా ఎవ్వరూ చేయలేరు. మీరు నమ్ముతారో నమ్మరో అది మీ ఆలోచనకే, మీ యొక్క ఇంట్రెస్ట్ కే వదిలేస్తాము. కానీ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఇండియాని చేంజ్ చేసి చూపిస్తుంది. ఆ క్రమంలోనే మనం ముందుకెళ్తాము. ఇది ఓన్లీ చెప్పుకోవడానికి కాదు, 25 సంవత్సరాల అనుభవం. ఇలా ఎవరు ఇంతవరకు చేయలేకపోయారు. ఇక్కడ డాక్టర్ విజయనంబర్ గారు ఒక మాట అన్నారు, దానికి ఎవరు కోప్పడకూడదు. ఎవరైతే ఆ స్టేజ్ లో ఉన్నారో వాళ్ళు కోప్పడతారు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. విషయం ఏంటంటే భారతదేశంలో 90% వ్యక్తులు మూర్ఖులు ఉన్నారు. మూర్ఖులు ఏమి తెలియకుండా జీవిస్తున్నారు. 10% వ్యక్తులు మాత్రమే సెలెక్ట్ చేయబడిన వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, సెలెక్టెడ్ బై ది గాడ్, దేవుని ద్వారా సెలెక్ట్ చేసిన వాళ్ళు. మిగతా వాళ్ళంతా కూడా 90% మూర్ఖులే. వాళ్ళకి ఏమి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఈ మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరి చేత మోసపడుతున్నారు. సినిమా ద్వారా, సినిమా హీరోల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా, తర్వాత మత పిచ్చి వాళ్ళు, కుల పిచ్చి, మత పిచ్చి ఉన్న కొంతమంది పెద్దల చేత, స్వామీజీల చేత. చూడండి ఎంత దురదృష్టకరం అంటే, ఇప్పుడు కూడా కొంతమంది స్వామీజీలు ఇళ్లలో దూరి పూజలు చేస్తామని డబ్బులు కూడా దొంగతనం చేసి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కూడా ఇంకా భారతదేశంలో 90% వ్యక్తులు ఇప్పటికీ కళ్ళు తెరవట్లేదు. సో ఎవరైతే ఆ 90% లో ఉన్నారో వాళ్ళకి ఈ మీటింగ్ కొంచెం గుచ్చుకునిద్ది హృదయంలో. ఎవరైతే 10% ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా బాగా అర్థం అవుతుంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోండి, మీరు ఎక్కడున్నారో భారతదేశంలో 90% లో ఉన్నారో 10% లో ఉన్నారో గుర్తు చేసుకోండి. సో ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తిని 90% వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ బిజినెస్ పెద్ద పెద్ద మ్యాగ్నెట్స్, రాజకీయ నాయకులు, స్వామీజీలు, బాబాలు, మన భారతదేశంలో బాబాలకి ప్రసిద్ధి కదా. సో వీళ్ళంతా 90% లో ఉన్నటువంటి వ్యక్తులు. ఇక్కడ మూర్ఖులు అవసరం లేదు. ఇక్కడ కళ్ళు తెరిచి చక్కగా నేర్చుకుని మరొక వ్యక్తి కళ్ళు తెరిపించి ఇండియాను చేంజ్ చేసే లీడర్స్ కావాలి. అందుకే ఇక్కడ ఈ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ నెట్వర్క్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేదంటే 8,000 రూపీస్ కలెక్ట్ చేసేటువంటి రాంగ్ మీటింగ్ ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ రైట్ పీపుల్ కావాలి విత్ రైట్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ మొత్తం కూడా వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ మనకు నేర్పిస్తుంది. ఎవరైతే అర్థం చేసుకుని ముందుకు వస్తారో వాళ్ళని యాసిడ్ తో క్లీన్ చేస్తుంది. యాసిడ్ తో క్లీన్ చేసి ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి వాళ్ళు మాత్రమే కావాలి. సో మనకి నేను ఈ ట్రాన్స్లేట్ చేసిన తర్వాత లేదంటే ఈ మీటింగ్ జరుగుతున్న క్రమంలో అందరూ వెళ్ళిపోయి 10 మంది వ్యక్తులు ఉన్నా ప్రాబ్లం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ గుంపు అవసరం లేదు, లీడర్స్ కావాలి. ఇండియాని మార్చేటువంటి లీడర్స్, దమ్ముగల మగవాళ్ళు అంటే మనగాళ్ళు కావాలి. అంతేగాని ఇక్కడ గుంపు వచ్చి కూర్చుని విని అలాంటి వాళ్ళు అవసరం లేదు. అర్థం చేసుకుని ప్రతి ఒక్క వ్యక్తిని సేవ్ చేసి కష్టాల్లో ఉన్న భారతదేశాన్ని కాపాడేటువంటి మానవత్వం, హృదయం ఉన్న వ్యక్తులు మాత్రమే ఇక్కడ కావాలి. సో మనం అందరినీ రక్షిస్తాము. వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ అందరిని రక్షిస్తుంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క మీటింగ్ ని వినటం చాలా కష్టం, కొంచెం చేదుగా ఉంటుంది. ఎందుకంటే నిజం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆ నిజాన్ని, ఆ చేదుని ఎవరైతే అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉందో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి.
మిగతా వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటేనే మంచిది, మీటింగ్ లో లేకుండా. డైరెక్ట్ గా చెప్తున్నాం, లీడర్స్ ఎవరైతే తను బాగుపడాలి, తనతో పాటు 10 మందిని బాగు చేయాలి, ఈ టోటల్ ఇండియాను బాగు చేయాలని మానవత్వం హృదయం ఎవరికైతే ఉందో వాళ్ళకు మాత్రమే ఈ మీటింగ్. మిగతా వాళ్ళందరూ రెస్ట్ తీసుకోవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ చూడండి, చాలా మంది మీకు తెలుసో లేదో పెద్ద పెద్ద టాలెంటెడ్ పర్సన్స్, వక్త ఉన్నవాళ్ళు ఒక మీటింగ్ పెట్టి కౌన్సిలింగ్ చేసిన, రకరకాల విషయాలు నేర్పించిన, ఒక సెమినార్ లో వాళ్ళకి 5,000 రూపీస్ ఫీజు తీసుకుంటారు. అంత పెద్ద మీటింగ్ ఇది, చాలా పెద్ద మీటింగ్ ఇది, చిన్న చిన్న మీటింగ్ కాదు. వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్. ఎందుకంటే 25 సంవత్సరాల కఠోర శ్రమ, రీసెర్చ్ యువత మీద, భారతదేశం మొత్తం మీద, రిలీజియన్స్ మీద, పొలిటీషియన్ మీద, అన్నిటి మీద రీసెర్చ్ చేసి దాంట్లో ఉంచి మంచి విషయాలను తీసి భారతదేశాన్ని ఫైనాన్షియల్ గాను, హెల్త్ పరంగాను అన్ని విధాల ముందుకు తీసుకెళ్లేటువంటి మహత్తర ప్రాజెక్ట్ ఈ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్. సో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వెళ్తుంది. సో ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని కళ్ళు తెరవండి. ఇక్కడ మనకి ముందు మళ్ళీ చెప్పాను, గుంపు అవసరం లేదు, మానవత్వం ఉన్న మనుషులు మాత్రమే కావాలి. ఎందుకు అంటే ఇది చైన్ బిజినెస్ కాదు, నెట్వర్క్ కాదు, మల్టీ లెవెల్ మార్కెట్ కాదు. అందుకని మనకు కొంతమంది వ్యక్తులే కావాలి, లీడర్స్, దమ్మున లీడర్స్, మనతో పాటు సత్యాన్ని తెలుసుకుని, వాస్తవాన్ని గ్రహించి, లోపలికి హృదయం లోపలికి తీసుకుని ప్రతి ఒక్క వ్యక్తి హెల్ప్ చేస్తూ ప్రతి ఒక్క వ్యక్తిని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తులు కావాలి. రోబోస్ అవసరం లేదు ఇక్కడ, నాట్ రికమెండెడ్ రోబోస్. సో అర్థం చేసుకుని వినండి. సార్ ఇంకా చాలా మంచి విషయాలు మాట్లాడతారు. ఈ రోజు ఇంత దమ్ముగా మాట్లాడటానికి కారణం వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్నటువంటి సత్యము, నిస్వార్థ భావం. అది మీకు ఎవరైతే అర్థమవుతుందో లాస్ట్ వరకు ఉండి చక్కగా విని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో ఒక్కసారి సభ్యత్వం తీసుకోవడం కోసం ఓన్లీ వన్ టైం లైఫ్ టైం ఒకే ఒక్కసారి 8,000 రూపీస్ డొనేషన్ చేస్తారు. అది కూడా మనకే ఉపయోగపడతాయి, మనమే ఒక క్రౌడ్ ఫండింగ్ లాగా వాటిని ఉపయోగించుకుంటాము. అయితే దాంట్లో మనకి ఫ్రీ కౌన్సిలింగ్, లైఫ్ లాంగ్ ఏ ప్రాబ్లం వచ్చినా, మనకు ఇంట్లో సమస్యలు ఉన్నా, ఆరోగ్యపర సమస్యలు ఏమన్నా, ఎనీథింగ్ మొత్తం కూడా ఫ్రీ కౌన్సిలింగ్ ఉంటుంది. సలహాలు ఇస్తారు, తర్వాత లోన్ క్లియర్ చేస్తారు. దాంట్లో అన్ని ఎవరైతే వేల్స్ అకాడమీ చారిటబుల్ మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి మెల్లమెల్లగా మొత్తాన్ని లోన్ క్లియర్ చేస్తారు. మాక్సిమం 1 year లో వాళ్ళకి లోన్ క్లియర్ చేసేటువంటి ఇక్కడ ఫార్ములాను మనం అందరికి అందిస్తాము. దానికోసం ఒక వ్యక్తి జీవితకాలం పాటు ఒక్కసారి 8,000 రూపీస్ ఈ క్రౌడ్ ఫండింగ్ లో మనం డొనేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం లాట్ ఆఫ్ నాలెడ్జ్ నేర్చుకుంటాము. బ్యూటిఫుల్ లైఫ్ ఇక్కడ మనకు అందించడం జరుగుతుంది. ఫైనాన్షియల్లీ ఫ్రీ, హెల్త్ పరంగా అన్ని విధాలా మనం డెవలప్ అవుతాము. అన్ని రోగాల నుంచి, అన్ని విషయాల నుంచి మనం రక్షించబడతాము. చూడండి, ఇక్కడ భారతదేశంలో 28 రాష్ట్రాలు, అందులో మరి కేంద్ర పాలిత ప్రాంతాలు 8, వీటన్నిటి నుంచి ఒక్కొక్కరిని మనం ఇక్కడ లీడర్స్ గా సెలెక్ట్ చేస్తాము. ఆ లీడర్స్ కింద వర్క్ చేసే మరొక లీడర్స్ ని అట్లా స్టేట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ ఇక్కడ మనం కలెక్ట్ చేస్తాము. గుడ్ పీపుల్స్, గుడ్ లీడర్స్, ఎవరికైతే నాలెడ్జ్ తీసుకుని మరొకరిని రక్షించాలని చూస్తారో అలాంటి వాళ్ళు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. దానికి ఈ రీసెర్చ్ జరుగుతుంది. ఇక్కడ వ్యక్తిని రిక్రూట్మెంట్ చేస్తాము. దానికోసం రకరకాల అడ్వర్టైజ్మెంట్స్, పేపర్ అడ్వర్టైజ్మెంట్స్, టీవీ అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ కూడా చేసి వ్యక్తులను ఇక్కడికి మనం కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళని కరెక్ట్ చేసి, సెలెక్ట్ చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, మొత్తం ఫుల్ నాలెడ్జ్, ఏదైతే నాలెడ్జ్ మొత్తం ఇచ్చి వాళ్ళు ముందుకు తీసుకెళ్తాం. వాటితో పాటు వాళ్ళకి అన్ని కూడా లోన్ లేకుండా, అప్పులు లేకుండా ఉన్నటువంటి జీవితాన్ని అందిస్తాము. అలాగే పిల్లలతో పాటు, ఫ్యామిలీతో పాటు వేరు వేరు దేశాలు వెళ్ళి పిక్నిక్ లాగా చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తాము. అన్నిటికీ ఇక్కడ అవకాశాలు కల్పిస్తాము. సో అందుకనే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మంచి వ్యక్తుల్ని, నాలెడ్జ్ పీపుల్ ని మనం సెలెక్ట్ చేస్తాము. స్టేట్ వైజ్ గా, డిస్ట్రిక్ట్ వైజ్ గా. ఇక్కడ నార్మల్ వ్యక్తులు అవసరం లేదు. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి 90% పూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి మనకు అవసరం లేదు. చూడండి, ఎందుకు మనం ఫూల్స్ అంటామంటే గత 75 సంవత్సరాలుగా మనము అందరినీ ఓట్లు వేస్తూ గెలిపిస్తూనే ఉన్నాము. ఇంతవరకు భారతదేశం డెవలప్ అవ్వలేదు. ఇంకా మనం ఎప్పటికప్పుడే డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకుంటున్నామే కానీ ఇంతవరకు డెవలపింగ్ లేదు. భారతదేశం
అన్ని దేశాల కంటే కూడా ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. కనీస సంపద చూసుకుంటే, వాతావరణం అన్ని విషయాలను ఇతర దేశాలతో పోల్చుకుంటే బెటర్ గా ఉంది. కానీ ఇంతవరకు డెవలప్ కాలేదు. డెవలప్ కంట్రీనే చెప్పుకుంటున్నాము. కారణము ఈ 90% ఫూల్స్. ఈ 90% ఫూల్స్ కారణంగా మనం ఎక్కడ ఉన్న గొంగలి అక్కడే పడుంది. చూడండి, వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళినా రాజకీయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాడు ఇది చేయలేదు, వాడు రోడ్లు వేయలేదు, వీడు అది చేయలేదు, వీడు చెప్పుకుంటూనే ఉంటారు. కానీ వాళ్ళ జీవితాన్ని అలా చెప్పుకుంటూ గడిపేస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తారో ఎప్పుడు కూడా ఆలోచించుకోరు. వీళ్ళు మాత్రం టైం పాస్ చేస్తున్నారు. ఇక్కడ ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఒక దేశాన్ని కాపాడటానికి ఇంత పెద్ద అసోసియేషన్, ఇంత పెద్ద చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చి ప్రతి ఒక్క వ్యక్తిని జాగృతం చేసి, కళ్ళు ఓపెన్ చేయించి, ప్రతి ఒక్క వ్యక్తికి నాలెడ్జ్ ఇచ్చి, ముందుకు వెళ్ళి మరో కొంతమందిని సేవ్ చేయండి అని చెప్పి ముందుకొస్తే చూసి నవ్వుకున్న వాళ్ళు ఎంతో మంది. ఏం ప్రాబ్లం లేదు. ఎవరు నవ్వుకుంటారో వాళ్ళకే ఆ యొక్క లాస్ అనేది తెలుస్తుంది. సో ఈ 90% వ్యక్తుల కారణంగానే మనం ఇంకా అక్కడే ఉన్నాము. అందుకే మనము 10% వ్యక్తులు వెతుకుతాము. ఎవరైతే ఆ 10% లో ఉన్నారు భారతదేశంలో మూలన దాగి ఉన్నారు. మంచి ఆత్మధైర్యంతో, నైపుణ్యంతో ఉన్నటువంటి పీపుల్ 10% వ్యక్తులు ఉన్నారు. పూర్తి పాపులేషన్స్ లో 10% అంటే 14 కోట్ల మంది మునిగున్నారు, దాగి ఉన్నారు. వాళ్ళు మనం వెతికి ఒక్కొక్కరు లీడర్స్ ని మనం ఇక్కడ చేస్తాము. మనం అందరం కూడా అన్ని మార్గాల్లోనూ మోసపోతున్నాం. ఈ 90% వ్యక్తులు ఎవరైతున్నారో బ్యాంకులు లోన్ ఇస్తామని చెప్పి పిలిచి మరి ఇస్తున్నాయి. ఎందుకు ఇస్తున్నాయి? మోసం చేయడానికి, మనల్ని మూర్ఖులు చేయాల్సినవి, బద్దకస్తులు చేయాల్సినవి, కష్టపడి పని చేయనివ్వట్లేదు. లోన్ మీద లోన్ ఇచ్చి కలెక్ట్ చేసి మనల్ని చంపేస్తున్నాయి. కానీ అది మనకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ తో వస్తే లోన్ లేనటువంటి జీవితము, అప్పులు లేనటువంటి జీవితము, క్రెడిట్ కార్డు లేనటువంటి జీవితాన్ని ఇక్కడ వీళ్ళకు నేర్పించి ముందుకు తీసుకెళ్తాము. సో రండి, ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క ప్రాజెక్ట్ లో ప్రతి ఒక్క వ్యక్తి చేరుకుని ఇండియాని చేంజ్ చేసేటువంటి ఈ మహోత్తర ప్రాజెక్ట్ లో ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి మీరు కూడా పాత్రదారులయ్యి దేశాన్ని కాపాడటంలో ఒక పాత్రను పోషించండి. ఎవరైతే ఇక్కడ ఉంటారో లాస్ట్ వరకు వాళ్ళకు ఈ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో వేల్స్ అకాడమీ చారిటబుల్ వాళ్ళకి నచ్చింది, వాళ్ళు నాలెడ్జ్ పీపుల్ అర్థం చేసుకున్నారని మనం భావిస్తాము. ఇప్పటికి కూడా చాలా మంది లోన్స్ లోను, అప్పుల్లోను అక్కడే ఆ చెత్త జీవితంలో, మురికి వాడల్లో అక్కడే నివసిస్తున్నారు. బయటికి రావడానికి ప్రయత్నమే చేయట్లేదు. బయటికి తీసుకురావాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే అర్థం చేసుకోవట్లేదు. చూడండి, మనం మోసం చేస్తూ ఉంటారు. పూజారులు, స్వామీజీలు, రాజకీయ నాయకులు, పాస్టర్స్, ముల్లాసు వీరందరూ మనల్ని పిచ్చోళ్ళు చేసి మన తోలు బొమ్మలు ఆటాడిస్తున్నారు. దేవుడి పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద. కానీ మనం మాత్రం కళ్ళు మూసుకుపోయి అదే కుల మత దారిద్ర్యంలో ఇరుక్కుని వాటి గురించే సంభాషించుకుంటున్నాం. కానీ దానికి మరో మార్గం ఏంటి, ప్రత్యామ్నాయం ఏంటి అనేది మనం ఎవ్వరు వెతకట్లేదు. అందుకని ఇక్కడ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లోకి వస్తే వండర్ఫుల్ లైఫ్ అందిస్తాము. జాయ్ఫుల్, ఎప్పటికీ లోన్ లేనిది, క్రెడిట్ కార్డ్స్ లేనిటువంటిది మనం ఇక్కడ అందిస్తాము. ఒక్కసారి మెంబర్ అయితే చాలు. మెంబర్ అయ్యి మనసుకి, ఆత్మతో పూర్తిగా అర్థం చేసుకుని ముందుకెళ్తే అన్ని అందిస్తాము. ఇక్కడ మనం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తాము. ఎలా మనము ఫైనాన్షియల్ గా ఫ్రీ అవ్వాలి, లోన్స్ లేకుండా ఎలా ఫ్రీ అవ్వాలి మొత్తం ఇక్కడ నేర్పిస్తాము. ఇక్కడ మనం భారతదేశం నుంచి చాలా పెద్ద మొత్తాన్ని మనం కలెక్ట్ చేస్తాము. మంచి జీవితాన్ని వాళ్ళకి అందిస్తాము. చెత్త జీవితాన్ని అందరూ విడిచి మనతో పాటు రావాలా? ఎవరైతే ఆ 90% లో ఉన్నారో వాళ్ళు రారు, 10% లో ఉన్నవారు తప్పనిసరిగా వస్తారు. కాబట్టి కనీసం ఇప్పటికైనా మీరందరూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో 90% ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఆ 10% లోకి మారటానికి ప్రయత్నం చేయండి. పాస్టర్స్ ద్వారా, ముల్లాస్ ద్వారా, స్వామీజీల ద్వారా, బాబాల ద్వారా మోసపోవటం మార్చుకోండి. వాళ్ళ దగ్గర మోసపోవటం, వాళ్ళకి లక్షలు సమర్పించటం, జీవితాంతకాలం కానుకలు, హుండీల్లో విరాళాలు ఇవ్వటం, లాస్ట్ కి ఇంట్లో కూర్చుని దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదని, నా పిల్లల్ని ఎలా కాపాడాలి, ఎలా చదివించుకోవాలి, ఎలా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటారు. సో ఎంత దారిద్ర రేఖలో మనం ఉన్నాము అర్థం చేసుకోవట్లేదు. కళ్ళు కప్పి ఉన్నారు అందరు కూడా. కేవలం మతము, పిచ్చి, ఇన్సూరెన్స్, లోన్స్ ఇవన్నీ. సో ప్రతి ఒక్క వ్యక్తి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇండియా చాలా వండర్ఫుల్ కంట్రీ. ఏ దేశంలో లేనటువంటి సౌకర్యాలు మన దగ్గర ఉన్నాయి. కానీ వాటిని మనం వినియోగించుకోలేకపోతున్నాం. వినియోగించుకోవటానికి
సాహసం కూడా చేయట్లేదు. అందుకని మనం ఇక్కడ మంచి పీపుల్ ని గ్యాదర్ చేస్తాము. ఎవరికైతే ఆత్మ ఉందో, మైండ్ ఉందో. మోకాల బుర్రలో గుజ్జున్న వాళ్ళు మనకు అవసరం లేదు, తలలో మైండ్ ఉండాల. అలాంటి వాళ్ళని మనం ఇక్కడ కలెక్ట్ చేస్తాము. ఇక్కడ సెల్ఫ్లెస్ పీపుల్ మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. ఎందుకు అంటే ఈ యొక్క జీవితం, ఈ యొక్క ఫౌండేషన్ మన తరతరాల వరకు ముందుకు సాగేలాగా ముందుకు తీసుకెళ్ళి. ఎందుకంటే మనం ఇక్కడ కొత్త జనరేషన్ ని పుట్టిస్తాం. చాలా మంది ఉన్నారు, మీ పిల్లలకు మంచి జరుగుతుంది, వాళ్ళ నాలెడ్జ్ నేర్చుకుంటారు, వాళ్ళు డెవలప్ అవుతారు. తర్వాత ఏదైతే మనం అకౌంట్ ఇస్తామో వాళ్ళ మ్యారేజెస్ కి లేదంటే ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుందని చెప్పినా కానీ వాళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచించట్లేదు. అంత సెల్ఫిష్ పీపుల్ అయిపోయారు భారతదేశంలో 90% వ్యక్తులు. ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కోసం నెగ్లెక్ట్ చేయరు. కానీ కొంతమంది ఇక్కడ ఆ పిల్లలు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ ఎక్కడెక్కడ విరాళాలు ఇవ్వాలో, ఎక్కడెక్కడ కానుకలు ఇవ్వాలో, ఎక్కడెక్కడ మందుకి బానిస అవ్వాలో అక్కడ అన్ని చోట్ల ఇచ్చేస్తారు. ఎక్కడి నుంచి డబ్బులు తిరిగి రావు. మీరు హుండీలు వేసిన డబ్బులు తిరిగి రావు, పాస్టర్కి ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, స్వామీజీకి ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, బాబాజీకి ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. కానీ మనం మాత్రం గుడ్డిగా నమ్మి మోసపోయే మూఢ నమ్మకాల్లో ఉండి అందరికి ఇచ్చేస్తాం. అందుకే వాళ్ళు మనల్ని తైతక్కలు ఆట ఆడుకుంటున్నారు, ఫూల్స్ చేసి. కానీ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ అలా కాదు. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయికి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంటుంది. దీనికి ఫైనాన్షియల్ గా ఆడిటర్స్ ఉన్నారు, లీగల్ టీం ఉంది. ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ ఇస్తారు, సైన్ చేసి స్టాంప్ వేసి డాక్యుమెంట్ మెయిల్ లోను తర్వాత ఫిజికల్ గాను మనకు వస్తుంది. అదే కాకుండా మనకు ఎంత లోన్ ఉన్నా చూడండి, మీకు 10,000 లోన్ ఉందంటే 1 month లో క్లియర్ అయిపోతుంది. 50,000 ఉందంటే 2 months లో క్లియర్ అయిపోతుంది. 5 lakhs 11 lakhs ఉందంటే 1 crore ఉన్నా కానీ మాక్సిమం 1 year లో మనం ఇక్కడ క్లియర్ చేస్తాము. దానికి కావాల్సినటువంటి ఫార్ములా అందిస్తాము. ఏం చేయాలి? వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో జరిగే మంచిని అరిచి 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 ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పాలి, అంతే పని. ఇంత ఉపయోగం ఉన్నటువంటి ఈ చారిటబుల్ ట్రస్ట్ లో ప్రతి ఒక్క వ్యక్తి తప్పనిసరిగా వస్తాడు. మనందరం కలిసి ఆ చెత్త జీవితాన్ని వదిలిపెట్టాలా. ఎక్కడైతే ఆ సుడిగుండంలో ఆ మురికిలో ఇరుక్కున్నామో మనం బయటపడాలా, మనతో పాటు ఉన్న అందరినీ బతికించాలా. ఎందుకు మనం ముఖేష్ అంబానీ లాగా అదానిలాగా ఎందుకు ఆలోచించలేం? మనం కూడా ఆలోచించవచ్చు. ఆలోచించేటువంటి శక్తి వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి ఒక్క ఇండియన్ కి ఇస్తుంది. ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు ముందుకెళ్తారు. ఉపయోగించుకోకపోతే ఆ 90% ఫూల్స్ లో ఉండి నా జీవితం ఎలా ఎందుకు వెళ్ళిపోయింది, నాకే ఎందుకు దేవుడు ఎలా చేశాడు, నా బిడ్డలకి ఎలా ఎందుకు అయ్యారు ఏడ్చుకుంటూ కూర్చోవడం తప్ప ఏమి చేసే పని లేదు. అందరూ ఎంజాయ్గా బతుకుతున్నాం అనుకుంటారు, ఎవరు ఎంజాయ్ లేరు. ఒక 10 నిమిషాలు షార్ట్ ఫిలిం చూసుకోవటం, సినిమాస్కి వెళ్ళటం, కొంచెం ఎంజాయ్ చేయటం, అదే పెద్ద జీవితం ఇక్కడ భావిస్తున్నారు. అందరూ కూడా స్వార్థంలో మునిగిపోయినారు. స్వార్థం మన రక్తంలో మునిగిపోయింది. ఎవరైతే ఒరిజినల్ లీడర్ ఉంటాడో వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తిని ముందుకు తోసి తను కూడా ముందుకు వెళ్ళాలనుకుంటాడు, లేదంటే తాను ముందుకెళ్ళి 10 మందిని ముందుకు తీసుకోవాలనుకుంటారు. కానీ భారతదేశంలో 90% వ్యక్తులు ఒక్క వ్యక్తి పైకి వెళ్తున్నా వాడిని కింద పడేస్తారు. కానీ అది లీడర్షిప్ కాదు. అలాంటి వ్యక్తి మనకు అవసరం లేదు. నిస్వార్థంగా పనిచేసేటువంటి వ్యక్తులు కావాలి. ఆత్మతో, ధైర్యంతో అర్థం చేసుకుని వేల్స్ అకాడమీ చారిటబుల్ అర్థం చేసుకుని ముందుకు వెళ్ళే వ్యక్తులే కావాలి. సో ఆ విధంగా మనం రాబోయే 5 సంవత్సరాల్లో ఆ 14 కోట్ల మందిని వెతికి బయటికి తెస్తాము. ఎవరైతే ఆ 10% వ్యక్తిలో ఉన్నారో. మీరు నిజంగా మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే, మరొకరికి జీవితాన్ని మార్చాలనుకుంటే, మీ పిల్లల జీవితాలు, వాళ్ళ తర్వాత జీవితాలు, తర్వాత అన్ని తరాల వరకు ఈ యొక్క బెనిఫిట్ మీరు అందించాలనుకుంటే తప్పనిసరిగా వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో పార్ట్ అండ్ పార్సల్ అవ్వండి. ఆ యొక్క ఉపయోగాన్ని అందరికీ అందించడానికి ప్రయత్నించండి. మరో విధంగా చూసుకుంటే ఈ మెడికల్ ఫీల్డ్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి. డాక్టర్స్, పెద్ద ప్రైవేట్ కంపెనీస్, మెడిసిన్ కంపెనీస్ అన్ని మోకమ్ముడిగా యువత మీద దాడి చేస్తున్నాయి, ప్రజల మీద దాడి చేస్తున్నాయి. ఏ విష పదార్థాలు వాడకూడదో వాటిని వాడుతూనే ఉన్నారు, వాటిని మనకి అమ్ముతూనే ఉన్నారు. మనం తిని మన యొక్క శరీరాన్ని కొల్లగొట్టుకుంటున్నాం. అలాంటివి ఇదేమి లేకుండా ఈ కమిటీలో ఉన్నటువంటి ఈ అసోసియేషన్ లో ఎవరైతే ఉన్నారో, వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఈ ఫ్యామిలీలో ఎవరైతే మెంబర్ అయ్యారో వాళ్ళలో ఏ వరకు ప్రాబ్లం వచ్చిన హెల్త్ పరంగా కేరళలో నుండి ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ ట్రావెల్, ఫ్రీ స్టే, ఫ్రీ ఫుడ్ మొత్తం కూడా ఇంటికి వచ్చేంత వరకు వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ బాధ్యత. నేను ఇప్పుడు జస్ట్ ఈ మీటింగ్ రావడానికి ఒకరితో కౌన్సిలింగ్ చేశాను. వాళ్ళలో అక్కడ ఒక ఊళ్ళో
ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే డబ్బులు వసూలు చేసి ఆ కానుకలు సందాలు కలెక్ట్ చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తారంట. ఎందుకు ఆ కర్మ? వాళ్ళంతా వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లోకి వస్తే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్టే చూసుకుంటుంది. వాళ్ళ లోన్స్ గురించి చూసుకుంటుంది, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ చూసుకుంటుంది, వాళ్ళకి ఆరోగ్యం చూసుకుంటుంది తరతరాల వరకు. ఇక్కడ రాకూడదా? అక్కడే ఉండి మనం వేరే వాళ్ళ ముందుకెళ్ళి చేతులు చాచి అడుక్కోవడం అవసరమా? సో దయచేసి ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోండి. ఇక్కడ మనం హాస్పిటల్లోకి వెళ్తామే తప్ప హాస్పిటల్లో ఏం జరుగుతుందో మనం చూడం. తగ్గిపోతే చాలు అనుకుంటాం, కానీ ఇది ఆ టయానికి తగ్గుతుంది, దానివల్ల మరో అవయవానికి ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ మనకు ఒక 8,000 రూపీస్తో అందిస్తుంటే ఎందుకు ఇవ్వాలి 8,000 రూపీస్? మళ్ళీ దానికి మనం 11,000 రూపీస్ అకౌంట్ కూడా ఇస్తాం, బ్యాంక్ అకౌంట్. ఏ బ్యాంకులో అకౌంట్ ఇస్తామంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బ్యాంకుల కంటే పెద్ద బ్యాంకులో ఇస్తాం. దాన్ని ఎవరు ఏమి చేయలేనటువంటి బ్యాంకులో ఇస్తాం. దాంట్లో ఉన్న సొమ్ము ఎవరు చూడటానికి వీలుపడదు, ఎవరు తీటకు వీలుపడదు, ఓటీపీస్ రావు, లింక్స్ రావు. అలాంటి బ్యాంకులో వాళ్ళకి అకౌంట్ ఇస్తాము, అన్ని క్లియర్ చేసేస్తాము, లోన్ లేకుండా ఏమి లేకుండా. ఇలాంటి దానికి ఎక్కడెక్కడో డబ్బులు పెడతారు, ఎక్కడెక్కడో అందరికి డబ్బులు ఇస్తారు, అన్ని చోట్ల మోసపోతారు. ఇంత జెన్యూన్ గా ఉంది, ఇంత ఉపయోగకరంగా నీకు ఉంది అని చెప్తే ఎందుకు ఎందుకు ఎందుకు? సో మీరు ఎందుకు ఎందుకు అడుగుతూ ఆ 90% లో ఉంటారో ఒక్క అడుగు ముందుకేసి వేల్స్ అకాడమీ చారిటబుల్ మెంబర్షిప్ తీసుకుని ఇక్కడ చాలా విషయాలు నేర్చుకుని మీతో పాటు మరికొందరిని బాగు చేస్తారో అది మీ ఇష్టం, మీ సిస్టమ్, మీ శ్రద్ధ, మీ యొక్క ఆలోచనకే వదిలేస్తాం. కానీ ఇక్కడ ఎవరికి ఎటువంటి ఫోర్స్ లేదు. లోన్స్ క్లియర్ అవ్వాలా, ఆరోగ్యం క్లియర్ అవ్వాలా, డబ్బు రావాలి, ప్రశాంతంగా జీవించాలి, హాయిగా జీవించాలి, చెమట కారణీయకూడదు, హ్యాపీగా జీవించాలి. మనం కాదు, మన తర్వాత పిల్లలు, వాడి తర్వాత పిల్లలు, ఎన్నో జనరేషన్ వరకు ప్రశాంతంగా ఉండాలి అంటే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఒక్కటే ఒక మార్గం. అది ఎవరికైతే అర్థమైందో వాళ్ళే దానికి బెనిఫిట్ తీసుకుంటారు. లేదంటే ఇంతకుముందు ఆ కంపెనీ వచ్చింది, ఇంతకుముందు ఇది వచ్చింది, అది వచ్చింది, ఎట్టపోయామని అక్కడే క్యాలిక్యులేట్ చేసుకుంటూ గుణించుకుంటూ కృష్ణ రామ అంటూ అక్కడే ఉంటే లాస్ట్ కి మన పిల్లల భవిష్యత్తు కూడా కృష్ణ రామ లాగానే ఉంటుంది. ఎటువంటి మార్పు, ఎటువంటి డిఫరెంట్ ఏమి ఉండదు. మనము బ్రతికాము, మన తర్వాత పిల్లలు బ్రతుకుతారు సేమ్ మనలాగానే. కానీ ముందుకెళ్లే వాళ్ళు ముందుకెళ్తూనే ఉంటారు, మనల్ని మోసం చేసేవాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు, మూఢనమ్మకాలు మనం ఆస్వాదిస్తూనే ఉంటాము, టైం పాస్ చేస్తూనే ఉంటాము. తర్వాత వచ్చి మన పిల్లలు మనల్ని చూడటానికి కూడా ఇష్టపడరు. ఆ స్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు అంటే వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ఒక్కటే శరణాలయం. అది అర్థం చేసుకుని మరి లాస్ట్ వరకు ప్రతి ఒక్క వ్యక్తి ఉంటారని ఆశిస్తున్నాను. సార్ మరి ఇంకొక షార్ట్ లో కొంచెం చిన్నగా ఇంకా మంచి విషయాన్ని, మీకు ఫైనల్ విషయాన్ని, మ్యాటర్ని ఇప్పుడు క్లియర్ గా వ్యక్తపరుస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు కానీ కళ్ళు తెరవండి, మూఢనమ్మకాలతో ఇరుక్కోకండి. వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు వినకండి. తెలుసో తెలియక చూడండి, భారతదేశం ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే 10 మంది పాజిటివ్ గా చెప్పి ఒక్క వ్యక్తి నెగిటివ్ చెప్తే చాలు, డెడ్, అక్కడే చచ్చిపోతున్నారు. అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదని అర్థం. నాలెడ్జ్ లేని వ్యక్తులు చెప్తారు, నాలెడ్జ్ లేక వీళ్ళు కూడా మోసపోతున్నారు. అలా కాకూడదని ఆశిస్తున్నాను. సో సార్ చెప్పే మాటలు వినండి, ఇంకా ఫైనల్కి వచ్చింది, లాస్ట్ వరకు వినండి, అంతా మీకు అర్థం అవుతుంది, లైఫ్ టర్న్ అవుతుంది మీ అందరికి కూడా 100%. షార్ట్ లో నేను కుదిస్తాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఇక్కడ ఎవరైతే జాబ్ పర్పస్ కూడా ఇక్కడ వర్క్ చేసుకోవడం అవకాశం ఉంది. రోజుకు వచ్చి 1 పాలసీ వీళ్ళు సెల్ చేసినా కానీ 1,000 చొప్పున నెలకు వచ్చి 30,000 రూపీస్ శాలరీ రూపంలో ఇక్కడ తీసుకోవచ్చు. దాంతోపాటు మనం లోన్ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఇక్కడ క్లియర్ చేసేస్తాము 100% 1 ఇయర్ లో. ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పుడు లాట్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటాము, ఆఫ్లైన్ మీటింగ్స్, తర్వాత విర్చువల్ మీటింగ్స్ ఎప్పుడు కూడా రన్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ లాట్ ఆఫ్ పీపుల్స్ వస్తారు, రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇక్కడ పెరుగుతారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి లోన్ ఇక్కడ క్లియర్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాలసీ నెంబరు ఏదైతే ఇష్యూ చేస్తామో ఆ సీనియారిటీ వైజ్ గానే లోన్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ పాలసీ ఇచ్చేటప్పుడు సర్వర్ లో ఫీడ్ చేస్తాము, పాలసీ నెంబర్ ఇష్యూ అవుతుంది, ఆ రూపణ ముందుకెళ్తాము. అలాగే ఇంకో విషయం ఏంటంటే డాక్టర్ విజయ్ నెంబర్ గారు చాలా పెద్దగా అరుస్తారని అనుకుంటారు, అది దాంట్లో తప్పేం లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనం ఎవరిని మోసం చేయట్లేదు. బయట మల్టీ లెవెల్ మార్కెట్ లోను, చైన్ బిజినెస్ లోను, నెట్వర్క్ మార్కెట్ లోను
పిలిచి 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 మరి మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు తీయగా ప్రశాంతంగా మాట్లాడతారు. ఇక్కడ మనం ఎవరిని మోసం చేయట్లేదు, మరొక వ్యక్తికి మనం దారి చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఆ వ్యక్తిని కరెక్ట్ చేయటం కోసం, అతని యొక్క హ్యాబిట్స్ ని మార్చడం కోసం, కరెక్ట్ చేయడం కోసం ఇక్కడ పెద్దగా మాట్లాడతారు డాక్టర్ విజయ్ నెంబర్ గారు. అది కూడా మన కోసం మాత్రమే, వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు. వ్యక్తులను కరెక్ట్ చేయడం కోసం మాత్రమే ఆ విధంగా మాట్లాడతారు. సో ఇక్కడ మనం గుడ్ పీపుల్ మాత్రమే కలెక్ట్ చేస్తాము, ఎటువంటి ఫూలిష్ మనకు అవసరం లేదు. చూడండి, ఎవరు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఉచిత సలహాలు తీసుకోకూడదు. బయట వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ సలహాలు ఇవ్వటం మాత్రం ఎగెత్తుకుని వచ్చేస్తారు పరిగెత్తుకుంటా 100 స్పీడ్ తో. తెలియదు, తెలిసి ముందుకెళ్లే వాళ్ళని వెళ్ళనివ్వరు. ఆ విధంగా చాలా మంది, నేను చెప్తాను, కొంతమంది టీచర్స్ కూడా ఉన్నారు చాలా మంది, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎవరైనా వెళ్తుంటే వెళ్ళనివ్వరు. అంత పెద్ద మేధావులు, పెద్ద పెద్ద స్టడీ చేసి కూడా అలాంటి ఉచిత సలహాలు తెలీదు. అక్కడ మీరు వాళ్ళు ఎంత చదువుకున్నారని మీరు చూడకూడదు, వాడికి ఎంత తెలుసు అని చూడాలి అంతే. వాడు ఏం చదువుకున్నాడు చూస్తే మీరు మోసపోతారు. ఉచిత సలహాలు ఇక్కడ వినొద్దు ఎవరు కూడా. 100% గ్యారంటీ ఇక్కడ మనం లోన్ క్లియర్ చేసేస్తాము 1 year లో. తర్వాత ఒక్క రూపాయి కూడా మీరు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఆ వైపుకు ఎవరు వెళ్ళరు. మరోసారి చెప్తున్నాం, ఇక్కడ సీనియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే మనం ఇమ్మీడియట్ బెనిఫిట్స్ కలిగిస్తాము. తర్వాత వచ్చేటువంటి వేల్స్ క్లబ్ కానివ్వండి, వేల్స్ యూనివర్సిటీ కానివ్వండి, ఏదైనా కానీ అందరిలోనూ అదే సీనియారిటీ రన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి తొందరగా వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో మెంబర్ అయ్యి తన యొక్క సీనియారిటీ నెంబర్ తీసుకుని ప్రతి ఒక్క బెనిఫిట్ తొందరగా పొందాలి. అలాగే మనం ఇక్కడ 8,000 రూపీస్ డొనేషన్ తీసుకుంటాము, 8,000 రూపీస్ తిరిగి కూడా ఇచ్చేస్తాము. ఇక్కడ భారతదేశం మొత్తం 400 మందికి 8,000 రూపీస్ రిటర్న్ ఇచ్చాము, వాళ్ళకి 11,000 రూపీస్ అకౌంట్ ఇచ్చాము. కొంతమందికి ఫుడ్ సప్లిమెంట్స్ వెళ్ళి, కొంతమందికి ల్యాక్స్ అండ్ ల్యాక్స్, అవి కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ కూడా వెళ్ళింది. సో ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క బెనిఫిట్ ని తీసుకోవాలి. పాలసీ ఏ స్ట్రక్చర్ అయితే ఉందో అదే విధంగా మనం వెళ్తాం. ఇక్కడ ఎటువంటి మనం రాజకీయ పార్టీని రన్ చేయము, ఎటువంటి నెట్వర్క్ కంపెనీని రన్ చేయము, ఎటువంటి చైన్ బిజినెస్ రన్ చేయము. ఇక్కడ ఓన్లీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తిని సేవ్ చేయడానికి మాత్రమే మనం ప్రయత్నం చేస్తాము. ఇది ఏదైతే మనకి ఇప్పుడు ఈ రోజు జనరల్ బాడీ మీటింగ్ జరిగిందో దాన్ని మనం మరికొద్ది సమయంలో రేపు యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అన్ని లాంగ్వేజ్ల్లో వేరువేరుగా, తెలుగు వేరుగా ఉంటుంది, హిందీ వేరుగా ఉంటుంది, ఇంగ్లీష్ వేరుగా ఉంటుంది. సో దాన్ని అందరూ కూడా ప్రమోట్ చేసి ప్రతి ఒక్క వ్యక్తికి పంపించి చూడమని చెప్పండి. అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళ జీవితాలు తప్పనిసరిగా 100% మారతాయి. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కళ్ళు ఓపెన్ చేసేటువంటి టైం దగ్గరకు వచ్చింది వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ కారణంగా. సో ప్రతి ఒక్క వ్యక్తి సపోర్ట్ చేసి ప్రతి ఒక్క వ్యక్తి ముందుకెళ్ళండి. ఇక్కడ ఓన్లీ వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ లో డాక్టర్ విజయ్ నంబర్ గారు, బినుమోల్ మ్యాంగ్ గారు మాత్రమే కాదు, ఇక్కడ కమిటీ మెంబర్స్ ఉన్నారు, మంచి టీచర్స్ ఉన్నారు నేర్పించడానికి. మీరు ఒక బటన్ క్లిక్ చేస్తే మీ ముందు వేల్స్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ మొత్తం కూడా మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఏ ప్రాబ్లం ఉన్న విత్ ఇన్ సెకండ్ లో మనం క్లియర్ చేస్తాము. దానికోసం మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు విర్చువల్ ఆఫీసు రన్ అవుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఎటువంటి డౌట్ ఉన్నా మనం క్లియర్ చేస్తాము. కాబట్టి ఇక్కడ మనం గుడ్ పీపుల్ మాత్రమే గ్యాదర్ చేస్తాము. ఫూలిష్ పీపుల్ మనకు అవసరం లేదు. కనీసం ప్రతి ఒక్క వ్యక్తి 5 మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోండి. 5 వ్యక్తుల్ని మనం రక్షిస్తే టోటల్ గా ఇండియా చేంజ్ అయిపోతుంది. సో మరి నెక్స్ట్ సెషన్ మనకు మండే ఉంటుంది మరి కొన్ని విషయాలతో. అప్పటి వరకు మీరు పర్ఫెక్ట్ గా వర్క్ చేసి ముందుకెళ్ళండి. థియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓడించాలి, మనం ముందుకెళ్ళాలి. ఉచిత సలహాలు తీసుకోకుండా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. మరి లాస్ట్ లో సార్ కొంచెం 1 minute 3 లాంగ్వేజ్లోనూ మీకు మరికొన్ని విషయాలు చెప్తారు. లాస్ట్ వరకు నుండి లాస్ట్ వచ్చింది 1 minute. థ్యాంక్ యూ సార్.